నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో పరిసర వాస్తు వివరణ ఉంటుందండి. కొంతమంది ఇంటిని వాస్తుకు కట్టుకుంటారు. ఒక వాస్తు సిద్ధాంతిని, ప్రముఖ వాస్తు సిద్ధాంతిని తీసుకొని వచ్చి ఇంటిని వాస్తుకు నిర్మించుకుంటారు. కానీ రోజులు మీద పడుతున్న కొలది వాళ్ళలో ప్రోగ్రెస్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. మరి ఇల్లు వాస్తుకే కట్టాం కదా అని అనుకుంటూ ఉంటారు. నేనేం చెప్తాను అంటే, మీరు ఉంటున్న పరిసరాల ఎఫెక్ట్ కూడా మీ ఇంటి మీద ఉంటుంది. సింపుల్ లాజిక్ అండి. ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డెంగ్యూ ఫీవర్ వస్తే ఏం చెప్తారండి? మీ పరిసరాల్లో దోమలు ఉన్నాయేమో చూసుకోమంటారు. అంటే పరిసరాల ఎఫెక్ట్ అంటే వాస్తు కూడా ఉంటుందండి. వాస్తుకు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావము ఆ ఇంటిని వెంటాడుతూ ఉంటాయి. మీ ఇల్లు వాస్తుకు ఉండొచ్చు, కానీ చుట్టుపక్కల వాళ్ళే వాస్తుకు లేవనుకోండి. సో, అది మిమ్మల్ని వెంటాడే అవకాశం కూడా ఉంటుంది. ఇది నేను చెప్పేది చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు అల్లర్లు చేసేవాళ్ళు, గొడవలు చేసేవారు మీ ఇంటి చుట్టూ ఉన్నారనుకోండి, మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒక రోజు మీరు కూడా గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఫైటింగ్‌కెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉన్నారండి. ఒక అబ్బాయి బాగా చదువుతాడు. కానీ తను డిస్టర్బెన్స్ వాతావరణంలో ఉన్నాడనుకోండి, తనకంత సక్సెస్ రేట్ రాదు. అదే ఒక అబ్బాయి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్నాడనుకోండి, అతను సక్సెస్ సాధిస్తాడు. పెద్ద ఇంటెలిజెంట్ కాకున్నా కూడా సక్సెస్ సాధిస్తాడు. ఈయన ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా వాతావరణం బాగాలేదు, పరిసరాలు బాగాలేవు. అందుకే అంటాం కదా, మా కాలనీలో పిల్లలు బాగాలేరండి. అందుకే మా అబ్బాయి డిస్టర్బ్ అయిపోయాడని చెప్తూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు పరిసరాల్లో చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఈ మధ్య గుంటూరుకెళ్ళాను. గుంటూరులో కాస్త అక్కడి నుంచి ఒక పల్లెటూరికెళ్ళాను. ఒక వ్యక్తి G+1 కట్టాడండి. G+1 ఇదొక ఫ్లోరు, ఇదొక ఫ్లోర్. ఇది గ్రౌండు, ఇది ఫస్ట్, సెకండ్ కట్టాడు. సో, అతనేమన్నాడంటే, మా గుంటూరులో ఉన్న ఒక ప్రముఖ వాస్తు సిద్ధాంతిని పిలిచి, "నేను G+1 కట్టాను స్వామి" అన్నాడు. అయితే అక్కడ జరిగిన సమస్య ఏంటి అంటే, అక్కడ ఇతనికి పొలాలున్నాయి. చుట్టూ ఇదన్నీ పొలాలే అండి. ఇక్కడ ఉన్నది ఇవన్నీ పొలాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా పొలాలే ఉన్నాయి. మొత్తం బిల్డింగ్స్ ఏమీ లేవు. అతను కాస్త సర్పంచ్ అనమాట ఆ విలేజ్‌కి. కానీ బిల్డింగ్స్ ఏమీ లేవు. అప్పుడేమవుతుంది, దీనికి సపోర్ట్ రాదు. సౌత్‌కు సపోర్ట్ ఉండదు. వెస్ట్‌కి సపోర్ట్ ఉండదు. సో, అలాంటప్పుడు సక్సెస్ రేట్ ఉండదు. తన ఇల్లు వాస్తుకే కట్టుకున్నాడు. కానీ ఈ చుట్టూ ఇల్లులు లేనప్పుడు అది సపోర్ట్ ఉండదు. అనుకున్న సక్సెస్ రేటు ఉండదు. కొంతమంది అమ్మకానికి కూడా పెడుతూ ఉంటారనమాట. ఎందుకు పెడుతూ ఉంటారు అంటే, సో, ఇక్కడ సపోర్ట్ లేనప్పుడు అతను దివాలా తీస్తూ ఉంటాడు. అమ్మాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఇలాంటి బిల్డింగ్స్ ఎవరైతే అమ్మాలనుకున్నారో నన్ను తీసుకొనెళ్తారు. వెళ్లి చూపిస్తారు. గురువుగారు కొందామంటే ఆయన ఏమంటాడు, "సార్ ఇదంతా వాస్తు ప్రకారమే కట్టాం సార్. మీరు చూడాల్సిన అవసరం లేదంటే." నిజమే, వాస్తు ప్రకారమే కట్టాడు. కానీ చుట్టుపక్కల వాస్తు బలం లేదు కదా! పరిసరాల ఎఫెక్ట్ దాన్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే మీరు బిల్డింగ్ పరిసరాలు, అందుకే కొంతమంది విలేజ్‌కి ఫోన్ చేసి, "సార్ మాకు G+2 ప్లాన్ ఇవ్వండి" అంటే, నేను మీ చుట్టూ ఎంత హైట్ బిల్డింగ్స్ ఉన్నాయో అడుగుతాను నేను. ఎంత హైట్ ఉన్నాయి? గ్రౌండ్ ఉంది. సో, గ్రౌండ్ వరకే తీసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు తీసుకోండి. లేదు సార్ నేను చాలా హైట్ కడతానంటే, పరిసరాల ఎఫెక్ట్ అటాక్ అవుతుందండి. అప్పుడు వాస్తు మీద నమ్మకం కూడా పోతూ ఉంటుంది. అందుకే మీరు గమనించాలి. మీరు ఉంటున్న ఇంటి పరిధిలో ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ అండి. మన వరకే చూసుకుంటాం కదా అంటే పరిసరాల ఎఫెక్ట్ బిల్డింగ్‌కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో, హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో జరిగిన సంఘటన. అతను ఏమైంది అనంటే, ఇక్కడి వరకు, ఇక్కడి వరకు కట్టుకున్నాడండి. G1, 2, 3 వరకు కట్టుకున్నాడు. ఇది ప్రాక్టికల్‌గా నాకు జరిగిన సంఘటన. అతనేమంటాడు, ఇది డూప్లెక్స్ చేసుకున్నాడు. ఇది డూప్లెక్స్ చేసుకున్నాడు. కింద G+1 ఇండివిడ్యువల్‌గా ఇచ్చాడు. గ్రౌండ్ ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చాడు. ఈ 2, 2, 3 కలిపి డూప్లెక్స్ చేసుకున్నాడు. అతను పిలిసి ఏమంటాడు అంటే, "ఇది వాస్తుకు ప్రాబ్లమ్ ఉంది" అని అన్నాను. అంటే, "స్వామి వాస్తుకే గనక ప్రాబ్లము ఉంటే, ఈ గ్రౌండ్‌లో, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి నాకే ఎందుకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది స్వామి" అని అడిగాడు. అతనికి ఏం చెప్పాను అంటే, అతని పక్కన గ్రౌండ్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయండి. ఈ గ్రౌండ్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు బిల్డింగ్ ఉంది. సో, ఇక్కడ కూడా గ్రౌండ్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయి అతనికి. ఇక్కడ కూడా గ్రౌండ్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ 2, 3కి అక్కడ ఉన్న ప్రాంతంలో 2, 3కి బిల్డింగ్స్ లేవు. అప్పుడు ఏమైపోయింది? తనకు చుట్టూ ఎనర్జీ లేదు కదా! ఇటువైపు ఎనర్జీ లేదు, ఇటువైపు కూడా ఎనర్జీ లేదు. G+1 వరకే ఉంది. అప్పుడు ఏమవుతుంది? తన సక్సెస్ రేట్ పడిపోయింది. అనుకున్న రిజల్ట్ రాలేదు. నేను ఇదే పాయింట్ చెప్పాను. ఇక్కడ ఇట్లా ఉందండి. మీకు ఉన్న 2, 3 ఫ్లోర్స్‌కు మీకు ఇక్కడ బలం లేదు. ఇటువైపు కూడా బలం లేదు. దానివల్ల సక్సెస్ రేట్ ఉండదు
అని చెప్పేసి, మరి కింద వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే నేను చెప్పేసాను. కింది వాళ్ళ సక్సెస్ కారణం ఏంటి? గ్రౌండ్ ఉంది, ఫస్ట్ ఉంది. సో, దీని చుట్టూ ఈ లెవెల్‌లో బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. సౌత్‌కుంది, వెస్ట్‌కుంది. సరే ఈస్ట్, నార్త్ లేకున్నా ప్రాబ్లమ్ లేదండి. సౌత్‌కుంది, వెస్ట్‌కి ఈ లెవెల్‌లో ఉంది సక్సెస్ అన్నాను. అన్న వెంటనే తనేమన్నాడు, "మీరంది కరెక్ట్ అండి. ఎందుకంటే మేము G+1 ఉన్నప్పుడు చాలా సక్సెస్ సాధించాము. మా రిజల్ట్ చాలా బాగుండే. దాన్ని బట్టేసి మేము పైన కట్టుకొని పైకొచ్చాం స్వామి. పైకి రాగానే డౌన్ ఫాల్ అయిపోయింది. అంటే వాస్తులో ఇంతగనం ఉంటుందా అని అని తను ప్రశ్నించాడు. అంటే నేను పరిసర వాస్తు ఎఫెక్ట్ చెప్పేసాననమాట. పరిసర వాస్తు ఎఫెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు తను సక్సెస్ అయ్యాడు. పైకెళ్ళినప్పుడు సక్సెస్ లేదు. మరి చూడండి వీళ్ళు గనక పైకి కట్టుకుంటూ వెళ్ళిపోయారండి. దీనంత హైట్ వచ్చేసిందనుకోండి. మీకు సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్పేసాను. రీజన్ ఏంటి? ఇవి హైట్ పెరిగినప్పుడు సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంటే పరిసర వాస్తులో కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. సో, ఈ మధ్య మళ్ళీ నేను వరంగల్‌లో ఉన్న ఒక అపార్ట్మెంట్‌కి వెళ్ళానండి. వరంగల్‌లో. అపార్ట్మెంట్ పోయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇదే అపార్ట్మెంట్ అనుకుందాము. ఇది ఏ, ఇది బి అనుకుందాము. సో, ఇక్కడ వచ్చినప్పుడు ఏమైపోయింది తనకి ఇది ఏ, బి అని అనుకుందాము. అప్పుడు ఏమైపోయింది అనంటే, ఇక్కడ ఉన్న దీంట్లో ఇది ఏ, బి అయినప్పుడు తనకేం జరిగింది అనంటే నేనన్నాను, సో, ఇది వెస్ట్. ఇది వెస్ట్. ఇది వెస్ట్ ఉంది. ఇది నార్త్ ఉంది. ఇది సౌత్ ఉంది. అప్పుడు ఏమైపోయింది అంటే ఈ లైన్‌కు వెస్ట్ బలమైపోయిందండి. ఈ లైన్ తూర్పుకి ఇదంతా తూర్పు వెనుక. అంటే బికి ఏ అనేది బలంగా మారిపోయింది. ఈ ఫ్లాట్స్ ఉన్నాయి ఇటు. ఇది బలంగా మారిపోయింది. అప్పుడన్నాను ఏలో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ సాధిస్తారని చెప్పేసాను సింపుల్‌గా. రీజన్ ఏంటి? దీనికి ఇది బలంగా మారిపోయింది. వెయిట్ ఉంది. అదే దీనికి వచ్చేసి ఇక్కడ ఎలాంటి బిల్డింగ్స్ లేవండి. ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఎలాంటి బిల్డింగ్స్ లేవు. ఓపెన్ ప్లేస్ ఉంది. అప్పుడు దీనికి నైరుతి డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ ఉండదు. వీళ్ళు సాధించినంత ప్రగతి వీళ్ళు సాధించే అవకాశము చాలా చాలా తక్కువ. ముఖ్యంగా ఇలాంటి వాటిలలో ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఏంటి అంటే ఈ ఫ్లాట్ అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఉండదు దానికి. హైట్ పెరిగిపోయింది. హైట్‌లో ఉంది. కానీ ఈ రివర్‌లో సౌత్‌లో ఈ దక్షిణ నైరుతిలో ఎనర్జీ ఉండదు. పడమర నైరుతిలో కూడా ఎనర్జీ ఉండదు. మీరు చూడొచ్చు ఇలాంటి ఫ్లాట్‌లలో ఈ ఫ్లాట్‌కి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో, దాన్ని సరిచేసుకోవచ్చండి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ సహజంగా జరిగే మార్పు ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఇంక కొంతమంది ఏం చేస్తారు అంటే స్వామి నాకు ఇలా వెంచర్‌లో ఫ్లాట్స్ పంపుతూ ఉంటారు. ఇలా వెంచర్‌లో చేసేసి ఏం చేస్తారు అంటే పంపిస్తూ ఇట్లా ఫ్లాట్స్ అన్నీ సార్ ఇవన్నీ ఫ్లాట్స్ ఉన్నాయి. ఏది తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఇది ఖాళీగా ఉంది సార్ దీన్ని తీసుకోవాలనుకుంటున్నామని అంటారు. అప్పుడు నేను వద్దని చెప్తాను. ఎందుకు అని అంటే దీనికి నార్త్ దిక్కు, తర్వాత ఈస్ట్ దిక్కు వెయిట్ ఉందండి. వెయిట్ ఉన్నాయి. కానీ దీనికి వెయిట్ సౌత్ వెస్ట్‌కి ఫ్లాట్స్ లేవు కదా! ఇది ఎండింగ్ అయిపోయింది. అంటే ఇవన్నిటిని మోస్తుంది. సో, దీనికి బలం ఉండదని స్వయంగా చెప్తూ ఉంటాను. రీజన్ ఏంటి అంటే దీనికి అన్ని ముందు నార్త్‌కున్నాయి, ఈస్ట్‌కున్నాయి కానీ దానికి సౌత్‌కి లేదు, వెస్ట్‌కి లేదు. మన దిక్కు రైట్ హ్యాండ్ దిక్కు ఎవరైనా బలమైన వ్యక్తి ఉన్నా, మన ఎనక ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే మనం చాలా ధైర్యంగా ఉంటాం, ముందుకు పోతూ ఉంటాం. సో, ఇది పరిసర వాస్తు ఎఫెక్ట్. సో, లోపట వాస్తు బాగానే ఉంది. కానీ ఇక్కడికొచ్చినప్పుడు ఇది పరిసర వాస్తు ఎఫెక్ట్ అండి. మరి ఇంకా కొన్ని వాటిలలో చూడండి కొంతమంది అడుగుతూ ఉంటారు. స్వామి నేను బాగా సంపాదిస్తూ ఉంటానండి. కానీ నాకు సక్సెస్ రేట్ లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. రోజుకు 3,000-4,000 వరకు 5,000 వరకు సంపాదిస్తాను స్వామి. కానీ నాకు సక్సెస్ రేట్ ఎందుకు లేదు? చూడండి కొంతమంది కార్ మెకానిక్‌లు ఉంటారండి. వాళ్ళు డైలీ 5,000-10,000 కూడా సంపాదిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అనుకున్న ప్రోగ్రెస్ ఎందుకు వస్తలేదు అంటే, మీరు చూడండి వాళ్ళ ఇల్లులు కొంతమంది అండి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇల్లు ఇలా ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఇలా ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి. వాళ్ళ రోడ్లు ఎలా అంటే ఇలా ఎళ్ళిపోతూ ఉంటాయి. ఆర్డర్‌లో ఉండవు. ఇప్పుడు రోడ్ చూడండి ఇలా ఉన్నప్పుడు అక్కడికి తనకు కారు రిపేర్ చేసే వ్యక్తి అయినప్పటికీ తన ఇంటికి కారు పోయే దారి లేదు కాబట్టి తన కారే ఉండదు తన చేతిలో. రీజన్ ఏంటి అంటే తన సక్సెస్ కూడా ఉండదిక్కడ. సో, అందుకనే రోడ్ల ప్రభావం కూడా పడుతుంది. అందుకే లేఔట్ ఎఫెక్ట్ చాలా చాలా ముఖ్యమైనదండి. లేఔట్ అంటే మీరు చూడండి సిటీలలో లేఔట్ ఫ్లాట్స్ ఉంటాయి. అక్కడికెళ్లి చూసినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అంటే రోడ్ల ఎఫెక్ట్ చెప్తున్నాను. రోడ్ల ఎఫెక్ట్ ఎలా ఉంటే మంచి రిజల్ట్ వస్తుందో నేను చెప్తున్నాను చూడండి. రోడ్లంటే ఇలా ఉన్నాయనుకోండి రోడ్లు. ఇలా వచ్చినప్పుడు మనకే ప్రాబ్లమ్ ఉండదు. ఈ రోడ్ల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. దీన్నే లేఔట్ అంటాం. అంటే రోడ్లు ఎంత విశాలంగా, పెద్దగా ఉంటే సక్సెస్ రేట్ అంతగా ఉంటుందన్నమాట. ఇరుకు రోడ్లు ఉన్నాయనుకోండి, సక్సెస్ రేట్ మనకు ఉండదు గాక ఉండదు.
కొందరు చూడండి సెంటిమెంట్ కొద్దిగా ఏం చేస్తారు, మా అమ్మ నాన్న కట్టిన ఇల్లండి అని ఆ పాత ఇంటిని తీసేసి అక్కడే కొత్త ఇల్లు కడుతూ ఉంటారు. అక్కడికి ఒక కారు కూడా పోలేదండి. ఒక బైక్ పోతుంది, మనుషులు నడుస్తూ ఉంటారు. కానీ సెంటిమెంట్ కొద్దీ అది కడుతూ ఉంటారు. నేనేమంటాను అంటే, ఆ స్థలం మీకు మీ అమ్మా నాన్నకి సక్సెస్ రేట్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడున్న రోడ్ల పరిస్థితిని బట్టి చూస్తే మీరు ఆ రేంజ్‌లో డెవలప్ కావడం కష్టమనే చెప్తాను. సెంటిమెంట్ ఓకే ఉంది. కానీ రోడ్లను విశాలంగా చేసుకున్న పరిస్థితి గనక ఉంటే అది తీసుకోమని చెప్తూ ఉంటాను. ఇంకా కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే, ఇది ఇల్లు అనుకుందామండి. ఇది ఇల్లు అనుకున్నప్పుడు ఈ రోడ్ల ఎఫెక్ట్ ఎలా వస్తుంది అనంటే డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ రోడ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈస్ట్ అనుకుందాము. ఇది నార్త్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది సౌత్ అండి. ఇది వెస్ట్ అనుకోండి. ఇప్పుడు కొన్ని డెడ్ ఎండ్ అవుతూ ఉంటాయి. డెడ్ ఎండ్ అంటే ఇక్కడి నుంచి రోడ్డు ఉందనుకోండి. ఇప్పుడు ఇటు పోయే రోడ్ బాగానే ఉంటుంది. కానీ రోడ్ వచ్చే విధానం ఎలా ఉంటుంది అనంటే ఇట్లా వచ్చి ఇటు డౌన్ అవుతుందండి. ఇటు డౌన్ అవుతుంది. ఇటువైపు నుంచి వచ్చి డౌన్ అవుతుంది వెస్ట్‌కు. వెస్ట్‌కు డౌన్ అయింది అంటే దాని ఎఫెక్ట్ దాని మీద నెగెటివ్‌గా పడిపోతూ ఉంటుంది. లేదా ఇటువైపు వచ్చిందనుకోండి, ఇట్లా వచ్చేసి ఇట్లా రావాలి. ఇప్పుడు నార్త్ ఉందనుకోండి, ఇటు హైట్ ఉండి ఇటు వచ్చి డౌన్ ఇట్లా ఉండాలి. అంటే ఇటువైపు పల్లంగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఇటువైపు హైట్ ఉందనుకోండి రిజల్ట్ బాగుండదు. అంటే రోడ్ల మూవ్‌మెంట్ ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. మన రోడ్ అంటే తూర్పు వైపు పల్లంగా ఉన్నా, ఉత్తరం వైపు పల్లంగా ఉన్నా మంచి రిజల్ట్. అంటే సౌత్ దిక్కు హైట్ ఉండాలి. సో, వెస్ట్ దిక్కు హైట్ ఉండాలి. సో, రోడ్ల ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుంది. రోడ్లను మనం మార్చలేము. కానీ చెప్తున్నాను సార్ వాస్తుకే ఉంది. కాకపోతే ఈ డిఫరెన్స్ రోడ్ల వల్ల హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి, దాని ఇంపాక్ట్ కూడా మన ఇంటి మీద ఉంటుంది. ఆ రోడ్లను ఎక్కువగా వాడుతూ ఉన్నారనుకోండి, దాని ఇంపాక్ట్ కూడా మన మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాను అంటే, పరిసర వాస్తు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైందండి. కొంతమంది ఫ్లాట్ కొనడానికి, ఓపెన్ ప్లేస్ ల్యాండ్ కొనడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్తాను అంటే, ఇప్పుడు మీరు ఇదే గనక ఇట్లా ఉందండి మీకు. ఇట్లా ఉంది. సో, ఇది నార్త్ వచ్చేసింది ఈస్ట్. అప్పుడు మీకు ఈ ఏరియాలో కుంటలు, చెరువులు, గుట్ట ఉన్నాయనుకోండి. సో, నెగెటివ్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఏరియా డౌన్ అయిపోతుంది. సౌత్ కదా ఇది. సౌత్ వెస్ట్. ఇక్కడ కుంటలు, చెరువులు డౌన్ ఏకదం రోడ్ డౌన్ ఉందనుకోండి. నెగెటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇదే గనక ఇటువైపు రోడ్ డౌన్ ఉండి, ఇక్కడ చెరువులు, కుంటలు, కొలను లాంటివి ఉంటే ఇది సక్సెస్ రేట్ సాధిస్తుంది. దీనికి రివర్స్ అనమాట. దీనికి కొండలు, గుట్టలు ఉండాలి. లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి. కొందరు చూడండి ఇక్కడొక బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడొక బిల్డింగ్ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను మీకు నైరుతికి సపోర్ట్ ఉందండి. దక్షిణ నైరుతి, పడమర నైరుతి సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇల్లు కడతానంటే వాళ్ళు అంటారు, "అవును స్వామి రూపాయి లేదు మా దగ్గర. అనుకోకుండా డబ్బులొచ్చేసాయి బిల్డింగ్ కడుతూనే ఉన్నాం. లోన్ వచ్చేసింది." సపోర్ట్ ఏంది? ఇది ఉంటే సపోర్ట్. ఇది లేనప్పుడు కొందరికి లోన్‌లు కూడా రావండి. తిరుగుతూ ఉంటారు. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. "లోన్‌లు రావట్లేదు సార్. ఏదో తిరకాసు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు" అంటే ఇది. మళ్ళీ ఈ సపోర్ట్ లేకపోతే ఇల్లు కడుతూ ఉంటే కూడా మధ్యలో ఆగిపోతుందండి. ఇప్పుడు చూడండి సౌత్‌కి బలం లేదు, వెస్ట్‌కి బలం లేదు. ఇల్లు మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అంటే పరిసర వాస్తు ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఈ పదం ఎందుకు చెప్తున్నాను అంటే ఇల్లు వాస్తుకే తీసుకున్నామండి. వాస్తు సిద్ధాంతి ఇచ్చాడు. కొందరు నాకు ఫోన్ చేస్తారు. వెళ్ళగానే ఆ ఇచ్చిన వాస్తు సిద్ధాంతాన్ని తిడుతూ ఉంటారు. సో, ఆయన వల్ల మాకు ఇలా జరిగింది, అలా జరిగింది అంటే వాళ్ళ తప్పు కాదు. మీరు ఉంటున్న పరిసరాల తప్పు. అందుకే మీరు ఉంటున్న ఏరియాలో రోడ్లు ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి. కొందరు చూడండి మంచి ఏరియాకెళ్ళినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ డెవలప్ అవుతారు. నేను కొన్ని చూడగానే చెప్తూ ఉంటాను. అబ్బాయి రెంట్‌కొచ్చాడు గదా! సకాలంలో కారు కొంటాడు. ఓనర్‌తో పోటీ పడుతూ ఉంటాడు. అంటే ఏంది ఆ బిల్డింగ్స్ తనకలా సపోర్ట్ చేశాయి. ఆ రోడ్లు అలా సపోర్ట్ చేశాయి. అంటే ఏమంటాను అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది. కొన్ని వీధి పోట్లు అటాక్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందనుకోండి. ఇది బిల్డింగ్ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ వరకు బాగానే ఉంది. కానీ ఇంత హైట్‌లో కట్టేసాడనుకోండి. ఇక్కడి నుంచి వచ్చే వీధి పోట్లు హిట్టింగ్ ఉన్నాయనుకోండి. ఆ రోడ్‌లో వీధి పోటు హిట్టింగ్ వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ రావచ్చనమాట. ఈ బిల్డింగ్ పెరిగిందండి. నార్త్ నుంచి ఇక్కడ కొడుతుంది వీధి పోటు. అంటే చుట్టూ ఇల్లులున్నాయి కాబట్టి కనపడదు. బిల్డింగ్ హైట్ పెరిగిపోయింది గదా! సో, ఇక్కడి నుంచి కొడుతూ ఉంది దీనికి. ఇది ఉత్తర వాయం వీధి పోటు మంచి ఫలితాలనివ్వదు. ఓనర్‌లు మారిపోతూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. సో, వీటన్నిటిని సవరణ చేసుకోవచ్చండి. ప్రతి దానికి మార్గం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోదాం సార్ మేము ఉండమంటూ ఉంటారు. అది రాంగ్. అనారోగ్యం వచ్చిందని చెప్పి చేతికి గాయమైన చేతిని తీసేసుకుంటామా? ప్రతి దానికి సవరణ చేసుకోవచ్చు. నేనెందుకు చెప్తున్నానంటే వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. సో, మీ సమస్య ఇది. దానికి పరిష్కారం మీరు ఆలోచిస్తూ ఉంటే దొరుకుతూ ఉంటాయి. అన్నీ చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎనర్జీ వాస్తు పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. సో, ఇలాంటి సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.